భూతాన్ని తరిమేయాలి, డ్రగ్స్ అమ్మేవారిని బంధించాలి అంటూ అటు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా తీవ్రంగా కృషి చేస్తున్నాయి. కానీ మరోవైపు డ్రగ్స్ పార్టీలో ఏకంగా టీడీపీ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, అలాగే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కూడా దొరికిపోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈ అంశం రాజకీయంగా మారింది. ఎందుకంటే అటు తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ నేతలపై డ్రగ్స్ ఆరోపణలు కూడా వస్తున్నాయి. మరి దీనికి తోడు ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వంపై అనేక విమర్శలు చేస్తూ వచ్చిన ప్రతిపక్షంపై పైచేయి సాధించడానికి ఇప్పుడు ఓ అస్త్రం దొరికినట్టయింది. ఇక మరోవైపు ఏపీలో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామంటూ ప్రకటిస్తున్న టీడీపీ ప్రభుత్వం డ్రగ్స్ తీసుకుంటూ టీడీపీ ఎంపీని దొరకడంతో టార్గెట్ చేస్తోంది వైసీపీ. మరి ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయంగా ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి? సార్, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలు డ్రగ్స్ పైన ఉక్కుపాదం మోపుతాము, రాష్ట్రంలో అసలు డ్రగ్స్ ఆనవాళ్లే కనిపించకుండా చేస్తామంటూ కూడా తెలంగాణకు సంబంధించి ఈగల్ టీంని ఏర్పాటు చేయడం జరిగింది. అటు టీడీపీ ప్రభుత్వం కూడా ఎన్నో చర్యలు చేపడుతోంది ఏపీలో. ఇప్పుడు నిన్న జరిగిన డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డి నిర్వహించిన డ్రగ్స్ పార్టీలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమారే దొరకడాన్ని ఏ విధంగా చూడొచ్చు? రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనుకోవచ్చు? అంటే ఒక రాజకీయ నాయకుడు దొరికినంత మాత్రాన ఆ పార్టీ మొత్తాన్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ. సో మనము వ్యక్తులుగా రాజకీయ నాయకులు చేసే పొరపాట్లకు మొత్తం పార్టీనే నిందించే పని ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే పార్టీ యాక్టివిటీ కాదు కదా. డ్రగ్స్ పార్టీ ఏమైనా టీడీపీ ఆఫీస్లో జరిపారా, టీఆర్ఎస్ ఆఫీస్లో జరిపారా? అదేమన్నా చంద్రబాబు నాయుడు పంపిస్తే డ్రగ్స్ పార్టీకి వెళ్ళాడా? సో అందువల్ల పొలిటికల్గా పార్టీని, ఆ పార్టీ నాయకుల్ని అకౌంటబుల్ చేయడం కరెక్ట్ కాదు. కానీ ఎందుకు ఈ సమస్య వస్తుందంటే రాజకీయాల్లో కాంపిటీషన్. నిజంగా ఇప్పుడు వైసీపీ నాయకుడు దొరుకుంటే టీడీపీలు ఊరుకునే వల్ల ఈ పార్టీ గంజాయి పార్టీ, ఈ పార్టీ మందు పార్టీ, అసలు ఈ పార్టీలో ఉండే వాళ్ళంతా ఇట్లనే ఉంటారు అని చెప్పి మామూలు అటాక్స్ చేసేవాళ్ళు కాదు కదా. సో అందువల్ల ఇవాళ వైసీపీకి అవకాశం వచ్చింది, వాళ్ళు మొదలు పెట్టారు దాడి. సో అందువల్ల రాజకీయ పార్టీలు నాలాంటి వాళ్ళు ఎవరైనా రాజకీయ నాయకులు ఇలాంటి పనులు చేస్తే ఏ రకమైన చట్టబద్ధమైన, అనైతికమైన, చట్ట విరుద్ధమైన పనులు చేస్తే ఆ నాయకుల్ని నిందించాలి తప్ప పార్టీ అధినేతను నిందించాల్సిన అవసరం లేదు. కానీ మన రాజకీయాలు ఎలా తయారైందంటే ఏ చిన్న తప్పు జరిగినా ఆ పార్టీని నిందిస్తారు. ఇప్పుడు చూడండి, ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ ఏదన్నా తప్పు చేశారనుకోండి, రాహుల్ గాంధీ మస్ట్ ఆన్సర్ అనుకుంటూ అర్నబ్ గోస్వామి, నావికా కుమార్, రాహుల్ శివశంకర్, ప్రణేష్ కుమార్ అని ఈ నేషనల్ టీవీలో యాంకర్లు ఉంటారు. వాళ్ళంతా రాత్రికి సిద్ధపడతారు, తుపాకులు పట్టుకొని, AK-47 పట్టుకొని. రాహుల్ గాంధీ షుడ్ ఆన్సర్ వై యువర్ వార్డ్ మెంబర్ ఇన్ ఆదిలాబాద్ డిడ్ లైక్ దిస్ అంటాడు. సో రాహుల్ గాంధీ ఆ ఆదిలాబాద్లో వార్డు మెంబర్కి ఏం సంబంధం? సో అక్కడి నుంచి మొదలు పెడతారు. ఇలా అయినాక మరి ప్రత్యర్థులు ఎదుర్కొంటారు. అందులో ఒక పార్టీ పాలన మొత్తం గంజాయమయం, డ్రగ్స్ మయం అని కూడా పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మేము టీడీపీ వాళ్ళు ఎన్నికల సమయంలో చెప్పింది ఇప్పటికి కూడా చెప్తున్నా ఏంటి, జగన్ అంటేనే మత్తు పదార్థాలను ఎంకరేజ్ చేశాడు, ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వలే, యూత్కు డ్రగ్స్ ఇచ్చాడని కదా. సో వైసీపీ టీడీపీ పైన అదే ఆరోపణ చేస్తుంది. అందువల్ల రాజకీయ పార్టీలు పరస్పర ఆరోపణలు చేసుకోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వస్తున్నాయి. బట్ ఎప్పుడైనా నా స్టాండ్ అది నాయకులు చేస్తే నాయకుల్ని తప్పట్టాలి, దానికి పార్టీ మొత్తాన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. బట్ పార్టీలో ప్రశ్న ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే వాళ్ళు చర్య తీసుకోకపోతే. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ ఎంపీ పైన, టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైన ఈ ఆరోపణలు వచ్చాక ఒక మారల్ స్టాండ్ తీసుకోవాల్సిందంటే రాజకీయ పార్టీలు వెంటనే అతనిపైన చర్య తీసుకోవాలి. అతనిపై చర్య తీసుకోకపోతే పార్టీ ఆనెస్టీ అండ్ ఇంటెగ్రిటీ క్వశ్చనబుల్ అవుతుంది. అందువల్ల మీకు కావాలంటే మళ్ళీ విచారణ తర్వాత తప్పు లేదని తేలితే మళ్ళీ పార్టీలో చేర్చుకోవచ్చు, తప్పేం లేదు కదా. కానీ సమాజానికి ఏ సంకేతాన్ని ఇస్తావు అంటే డ్రగ్స్ను అరికట్టాల్సిన పాలకులే డ్రగ్స్ను ప్రోత్సహిస్తే ఏం చేయాలి? ఇప్పటికీ డ్రగ్స్ పైన నిజంగానే రాజకీయ సంకల్పంతో ఉన్నదా అనే ప్రశ్న. మనం ఇద్దరు చూసాము తెలంగాణలో, ఆ సినిమా వాళ్ళందరినీ లైన్ కట్టి ఒక 40 రోజులు 30 రోజుల పాటు రోజు ఒక హీరోయిన్, రోజు ఒక హీరో, రోజు డైరెక్టర్ డ్రగ్స్ టాస్క్ ఫోర్స్ ముందుకు రావడం. ఇక మన టీవీ ఛానళ్ళకైతే పండుగ. ఆ రోజుల్లో ట్రంప్ లేనట్టున్నాడు, అందువల్ల రోజు వార్తలు ఉండేవి కావు. ట్రంప్ వచ్చాక వార్తల కొరత లేదు, కానీ అప్పుడు వార్తల కొరత కూడా ఉండేది కనుక ఇక టీవీ ఛానళ్ళు ఏ క్షణమైనా పలానా యాక్టర్
ఇంటి నుంచి బయలుదేరబోతున్నాడు. ఆ, మా ప్రతినిధి టాస్క్ ఫోర్స్ కార్యాలయం వద్ద ఉన్నాడు. మీరేం చెప్తారు? ఇట్లా నానా బీభత్సం చేసేవాళ్ళు. ఏం జరిగింది ఆఖరికి? ఏ సినిమా యాక్టర్ పైన చర్య తీసుకున్నారా చెప్పండి? ఎవరిపైనా చర్య లేవు. ఇదంతా కహానీలు. అంటే వాళ్ళని తమ చేతుల్లో పెట్టుకోవడానికి వేసిన ఎత్తుగడనా ఇది? సో వాట్ డిడ్ హ్యాపెన్? సో అందువల్ల ప్రజలకు ఆ విశ్వాసమే కోల్పోతుంది. రాజకీయ నాయకులే ఇందులో ఉన్నప్పుడు, పెద్దవాళ్ళు ఉన్నప్పుడు చట్టం డబ్బున్న వారు చిట్టం, న్యాయం డబ్బున్న వారు నేస్తామని సీనారాయణ రెడ్డి కవిత ఉంది. సో అలాగా ఆ రకంగా అయిపోతుంది కానీ నా అభిప్రాయం కలుగుతుందా లేదా? అందువల్ల డ్రగ్స్ మాఫియా మామూలు మాఫియా కాదు. దాని వెనకాల పొలిటికల్ సిస్టమ్ ఉంది, బ్యూరోక్రాటిక్ సిస్టమ్ ఉంటుంది. అందుకే ఇప్పుడే కాదు, డ్రగ్స్ ఒకటే కాదు, మన దేశంలో క్రిమినలైజేషన్ ఏ స్థాయికి వెళ్ళిందనేది చాలా ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎన్ఎన్ వోహ్రా కమిటీ చెప్పింది. పొలిటీషియన్, బ్యూరోక్రాట్, బిజినెస్ మ్యాన్ క్రిమినల్ నెక్సెస్ ఉంది అని. పాలిటిక్స్కు క్రైమ్ నెక్సెస్ ఉంటే ఇంకా ఎక్కువ కష్టమవుతుంది. ఎందుకంటే వ్యవస్థను వాళ్ళు మేనేజ్ చేయగలుగుతారు. సో వాళ్ళు ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు ఈ రకమైన పనులు చేస్తే దానికి పరిష్కారం ఏంటని. అందువల్ల రాజకీయ గేమ్ కన్నా, రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణల కన్నా నిజం నిగ్గు తేలాలి. ఒకవేళ తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్షణ భరించాలి.